నమస్తే, నా పేరు హేమ. వెల్కమ్ టు వైల్డ్ విల్ఫ్ ఛానల్. హిందూ మతం అనేది పుట్టి వేల సంవత్సరాలు అవుతుంది. కానీ ఏం జరిగిందో, ఎవరి చేతులు దీని వెనక ఎవరి కారణం ఉన్నారో తెలియదు. కానీ గత 75 సంవత్సరాల నుంచి నేను హిందూ అని గట్టిగా చెప్పుకోవటానికి కూడా భయపడే సిచ్యువేషన్కి తీసుకొచ్చారు. దీని వెనక ఎవరైనా ఉండనివ్వండి. గత ఒక 10-15 సంవత్సరాల నుంచి కొందరు హిందువులు మీరు భయపడకండి, హిందువులకు కూడా ఈ హక్కులు ఉండాలి అనుకుంటూ మీరు ప్రౌడ్గా చెప్పుకోండి హిందూస్ అని చాలామంది పోరాడుతున్నారు. వారిలో నాకు తెలిసి నేను ఒకళ్ళకి ఎవరైనా నాకు ఒకళ్ళు ఇష్టమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది రాధా మనోహర్ దాస్ గురూజీ నమస్తే. హరే కృష్ణ తల్లి. అయితే నేను మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్ ఏమైనా ఇబ్బంది పెడుతాయేమో నాకు తెలీదు, కొంచెం తడబడుతున్నాను. ఏం లేదు తల్లి, ఆనందంగా అడగండి, సంతోషంగా. హిందూ మతం ఒక్కటే గొప్పదంటారా మీరు? ఎందుకు గొప్పదే అని చెప్తా. అందరూ ఇదే ఫాలో అయిపోవాలి లేకపోతే నాశనం అయిపోతారు అలాంటివి మేము చెప్పం. కానీ హిందూ ధర్మం ఎందుకు గొప్పదో చెప్తా. ఎందుకు గొప్పదంటే మీరు ఈ పాట వినుండొచ్చు హిందీలో. సకల శాంత సుఖ నిదాన మంతరామనా నిరాధార్ కో ఆధార్ ఏక్ రామనా निराधार को आधार एक राम नाम राम 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 श्री राम राम राम. సకల శాంత సుఖ నిదాన, అన్ని జీవులకి సుఖాన్ని శాంతిని ఇవ్వాలని ప్రార్థించే ఏకైక మంత్రం సర్వే సంతు సుఖినః సర్వే భద్రాని పశ్యంతి మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్ లోకా సమస్తా సుఖినో భవంతు అని చెప్పేటువంటిది సనాతన ధర్మం, హిందూ ధర్మం మాత్రమే. ఇప్పుడు మరి మీరు హిందువుల గురించి గొప్ప చెప్పారు, మిగిలిన మతాల గురించి ఎందుకు మీరు అంటే ప్రచారం తప్పుగా చేస్తున్నారు? అంటే వాళ్ళు మంచివాళ్ళు కాదన్నట్టుగా, గొర్రెలు అన్నట్టుగా ఇదంతా ఎందుకు ప్రచారం జరుగుతుంది? ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. నేను 24,000 వీడియోలు మా ఛానల్లో, ఇంకొక వేరే ఛానల్స్లో కూడా కలిపి ఇంటర్వ్యూలు ఇవన్నీ కలిపితే 25,000 పైన వీడియోలు ఉంటాయి. నా వీడియోస్నే మాట్లాడినవి. అందులో కనీసం ఒక 10,000 పైన ఈ గొర్రెల గురించి మాట్లాడినవి ఉంటాయి. నేను మాట్లాడిన వీడియోల్లో ఏదైనా ఇది రాంగ్ అని మీరు నిరూపించండి, నేను పబ్లిక్లో క్షమాపణ చెప్తాను. క్షమాపణ చెప్పడం అని కాదు, ఇప్పుడు హిందూయిజంని పొగడటం ఓకే, కానీ పక్కన మతాలని ఎందుకు మీరు తిట్టాల్సి వస్తుంది? ఇదే మాట వాళ్ళకి చెప్తున్నాను నేను. మీకు అర్థమైందా? మీరు దేవుణ్ణి 2 అక్షరాలతో పిలవండి, 3 అక్షరాలతో పిలవండి, మాకు అభ్యంతరం లేదు. క్రైస్తవ ఇస్లాం ఆరాధన విధానం మాకు అభ్యంతరకరం కాదు. నేను చెప్పేశాను, హుషారాలని చెప్పేమను సెటిల్ అయిపోద్ది అంతే అంటారు. రాముణ్ణి నేను పూజించే రాముణ్ణి ఇతరులు పూజించకపోయినా పర్లే, నేను పూజించే అమ్మవారిని ఇతరులు పూజించకపోయినా పర్లే, నేను నమ్మే కృష్ణుని ఇతరులు నమ్మకపోయినా పర్లే చెప్పేశానుగా. ఒకసారి ఇలా పాత బస్తీలోనో మసీదు చర్చిలోకి వెళ్ళి ఒకసారి వాళ్ళతో నేను నమ్మే అల్లాని ఇతరులు నమ్మకపోయినా పర్లే, నేను నమ్మే క్రీస్తుని ఇతరులు నమ్మకపోయినా పర్లే అని చెప్పిచ్చేయండి, మొత్తం సెటిల్ అయిపోద్ది. మీకు కోపం దేవుడి మీద, దేవుణ్ణి నమ్మే ఆ ప్రజల మీద కాదు. నాకు అసలు ఎవరి మీద కోపం లేదమ్మా. నేను మూర్ఖత్వాన్ని, మౌఢ్యాన్ని, అవినీతిని, అక్రమాన్ని, అన్యాయాన్ని, విభజనవాదాన్ని దీన్ని వ్యతిరేకిస్తా. ఎక్కడ అన్యాయం జరిగిందంటారు? ఇప్పుడు పాకిస్తాన్ ఎందుకు పుట్టింది? బంగ్లాదేశ్ ఎందుకు పుట్టింది? మొన్న కూడా బంగ్లాదేశ్లో 1,000 మంది ఎందుకు చంపేశారు? ఏం పాపం చేశారు? హిందువులు అయితే పాపమా? దీపావళి చేయకూడదు ర్యాలీ, విజయదశమి చేయకూడదు ర్యాలీ. బంగ్లాదేశ్లో ఒక్కళ్ళు పోరాడితే సరిపోతుందంటారా? మీరు ఊరికే మీకు ఉదాహరణ కోసం ఎప్పుడైనా విని ఉంటారు ఈ మాట. 1000 కిలోమీటర్ల ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే స్టార్ట్ అవుతుంది.
అంటే మీరు వేరే ఇప్పుడు చాలా మందిని ఇప్పుడు యూత్ ఉన్నారు, వాళ్ళని టార్గెట్ చేస్తున్నారా? ఓకే, హిందూస్ మనం ఇట్లా ఉండాలి అలా అని. అంటే యాక్చువల్గా నేను వచ్చే తరం కోసం ఆలోచిస్తున్నాను, ప్రజెంట్ కోసం కాదు. ఉదాహరణకి నేను ఏదో నా జపం చేసుకుని నా హోమం చేసుకుని ప్రశాంతంగా ఉండొచ్చు. వాళ్ళతో వెళ్తూ నేను తిట్లవి కాయక్కర్లేదు. అవును, అదే అడుగుతున్నా. అంటే దేనికోసం మీకు దీని నుంచి వచ్చేది ₹1 లేదు, పైగా ఎదురు తిట్లు, అండ్ ఇంకొక మతాన్ని అంటూ మీరు అనిపించుకుంటూ ఏం సాధిస్తారు? అంటే ఒక ప్రమాదం ఆల్రెడీ 2 సార్లు జరిగింది మన దేశానికి, 3వసారి జరగకుండా అంతే. హిందువులు తగ్గిపోయిన చోటల్లా పరిస్థితి ఒకసారి సో చూడండి. ప్రమాదం మొత్తం ఈ మతం పుచ్చుకున్న వాళ్ళ మీద జరిగిందంటారు. సహజమే కదండి. ఇప్పుడు మీరు గమనించండి, ఎక్కడైనా దేవాలయాల్లో విగ్రహాలు ధ్వంసం అవుతుంటాయి, రథాలు కాలిపోతుంటాయి, మరి మసీదులకి చర్చిలకి ఏం అవ్వదుగా. ఏం అవ్వలేదు అంటే అవి న్యూస్లోకి రాలేదేమో. మీరు చెప్పేది ఎలా ఉందంటే మీ ఆయనకి అక్కడ వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ ఉంది, ఉండొచ్చు అమెరికాలో. నీకు చెప్తారా మీ ఆయన? ఈ ఊహలకి వాల్యూ లేదుగా. అంటే జరిగిన వాళ్ళు ఇలా బయట పెట్టుకోవట్లేదేమో అన్న ఊహలకి వాల్యూ లేదు. మీ ఆయనకి 2వ సెటప్ అంటే అంత దుర్మార్గం, ఈ ఊహ కూడా అంతే దుర్మార్గం. ఊహలొద్దు, అదే సినిమాలో కథలు వద్దని చెప్తాడు అలాగా. ఇప్పుడు వరంగల్లో ఓ పూజారి మైకి పెట్టాడు, మైకి పెడితే చంపేశాడు, మైకి పెడితే చంపేశాడు. మొన్న పొన్నూరులో గుడి బయట కూర్చున్న పిల్లలకు ప్రసాదం పెడితే పూజారిని కొట్టాడాడు. మతం మారిన గొర్రె, హిందువులకే పుట్టిన గొర్రె, సర్టిఫికేట్లో హిందూ లేకపోతే బతకలేని గొర్రె, హిందూ దేవుల పేరు లేకపోతే బతకలేని గొర్రె. మరి అందుకని ఈ దరిద్రం మాకు వద్దని చెప్తున్నా. ఇప్పుడు ఉన్నది హిందువులు ఎక్కువ మంది, సో కాల్డ్, మీకు అర్థమవుతుంది, సో కాల్డ్. ఓకే, హిందువులు ఎక్కువైనప్పుడు హిందువులు ఏమి చేయలేకపోతున్నారా? మీలాంటి వాళ్ళు ఒకళ్ళు వచ్చి వాళ్ళకి చెప్తే తప్పితే వాళ్ళకి తెలియదంటారా? మీకు అర్థం కాలే. మీకు ఇప్పుడు సో కాల్డ్ అన్నానా, ఇంకా బాగా చెప్పాలంటే బొందుగాళ్ళు ఇది కరెక్ట్ వాడు. మీరు కావాలంటే ఉదాహరణ చెప్తా. మీరు మాట్లాడుతూ ఇలా గుళ్ళు గురించి అవి ఇన్నే మాట్లాడాను కదా, ఏదో సాగంటి కోటేశ్వర గారు నాలాంటి ఆయన కాదు కదా, ఆయన చాలా మంచి ఆయన, సౌమ్యుడు, సాధువు, సాఫ్ట్ పర్సను. అలాంటి ఆయన దిష్టి బొమ్మ తగలెట్టేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేసి ఆయన ఇంటికి వెళ్ళిపోయి ఆయనతో క్షమాపణ చెప్పించారు. ఏం పాపం చేశాడు ఆయన? గరికిపాటి వారు కళ్ళనీళ్ళు పెట్టించారు. ఏం చేశారు వాళ్ళు? చెప్పు. అంటే మీరు అడిగిన దానికి హిందువులు చెప్పాలంటే వాడు హిందువు అని ఫీల్ అవ్వట్లేదు. వాడు అర్థమైందా? వాడు పలానా కులం అనుకుంటాడు. అమెరికా వెళ్ళినా ఆస్ట్రేలియా వెళ్ళినా వాడు కులంతోనే ఫీల్ అవుతాడు తప్ప దేశంతో ధర్మంతో వాడు ఏం ఫీల్ అవ్వట్లే. కాబట్టి ఎవడికొప్పకారం వాడు ఉన్న ఒకటి అయిపోయిన ఒకటి. వాడు ఈ దేశాన్ని ఇప్పుడు ఎప్పుడో మన దేశ విదేశాంగ మంత్రి, అప్పట్లో విదేశాంగ మంత్రి, అప్పటి ప్రతిపక్ష నేత 70sలో ఎప్పుడో ప్రతిపక్ష నేత అమెరికా వెళ్ళాడు. అక్కడ వాళ్ళు ఉండి మీ భారత ప్రభుత్వం ప్రధానమంత్రి ఇలా చేస్తున్నారు, మీ కామెంట్ ఏంటి అన్నారు. ఈయనేమన్నారు? నన్ ఆఫ్ యువర్ బిజినెస్, దట్ ఈజ్ అవర్ ఇంటర్నల్ అఫైర్, విల్ డీల్ అని. నీకెందుకు చెప్తారా? అది మా దేశ అంతర్గత వ్యవహారం, మేము చూసుకుంటాం. అది అలా ఉండాలి, సెల్ఫ్ రెస్పెక్ట్. అవును, ఆడు ఎలా చేశాడు, పై దేశానికి వెళ్ళి చెప్తావు నువ్వు, మీ ప్రధానమంత్రితో ప్రాబ్లం నువ్వు డీల్ చేస్తావు, ఇంకోటి ముందు పరుగు తీయకూడదా? అవునా? ఏ దేశమేగినా ఎందుకు కాలిడా పొగడరా నీ తల్లి భూమి భారత్ని కదా. అలా అంటే ఇండియా సెక్యులర్ కంట్రీ అంటున్నారు. కట్టేం కాదు. నిరూపిస్తావా? అంటే అందుకే కదా మనం అందరం కలిసే ఉన్నాము. ఎక్కడ ఇబ్బంది జరుగుతుందంటారు అసలు? కాదు, నిరూపిస్తావా? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవడైనా ప్రభాస్ కంటే పొడుగ్గా ఉన్నారా? 1 2 3 4 5 6 ఉన్నాం. ఎవడు లేడుగా. ఎవడైనా క్లైమ్ చేస్తే ఊరుకోనుగా.
ఎందుకని అబద్ధం కదా.